అనక్కర్లేదు. శృణ్వం తప, వినడం తపస్సు. వినడం చేత తరించచ్చు. పరీక్షిత్తు భాగవతాన్ని విని తరించలేదా? భగవంతుని పల్లకీ పట్టుకుని తరించచ్చు. ప్రతిరోజు పరమేశ్వరుడి దేవాలయాన్ని తుడిచి తరించచ్చు. పరమేశ్వరుడికి ఉన్న 63 మంది నాయనార్లలో వయసులో పెద్దవారు అప్పర్రని. అప్పర్ నాయనార్ ఎక్కడికి వెళ్ళినా దేవాలయాన్ని తుడుస్తుండేవారు. కాబట్టి ఒక ఈశ్వర దేవాలయాన్ని తొడవచ్చు, భగవంతుడి వస్త్రములను ఉతకచ్చు, భగవత్ సంబంధమైనటువంటి పరికరములను తోమి ఆరబెట్టి ఇవ్వచ్చు, భగవంతుని దేవాలయానికి పట్టిన బూజులు దులపచ్చు, దేవాలయంలో పూల మొక్కలు వేయచ్చు, పొద్దున్నే వెళ్ళి పువ్వులు కోసి దండ కట్టి ఈశ్వరుడికి సమర్పణం చెయ్యొచ్చు. అలా దండ కట్టి ఆముక్తమాల్యద సురుగుడుత్తనాచ్యార్ పరమేశ్వరుణ్ణి చేరుకోలా. మీరు ఇది చేస్తేనే ఈశ్వరుణ్ణి చేరుతారు అని ఏం లేదు. భక్తితో మీకు భగవంతుడిచ్చినటువంటి ఏ అవకాశాన్నైనా మీరు వినియోగించుకుని ఈశ్వరుణ్ణి చేరవచ్చు. మనకున్న దీన్ని ఇది ఈశ్వరుడికి సమర్పణం చేద్దాం అన్న బుద్ధికి అడ్డొచ్చేది ఇది అంటే అహంకారం ఒకటే అడ్డొస్తుంది. నా అంత వాణ్ణి నేను ఇంత ఒక్కవాణ్ణి కదా, నేను కూడా లైన్లో నిలబడి దర్శనం చేయడమే, నేను వెళ్ళి దేవాలయం చూడవడమా, నేను వెళ్ళి పల్లకి పట్టుకోవడమా, నేను వెళ్ళి 10 మందితో కూర్చుని గోవిందా అంటూ భగవన్నామని చెప్పడమా, నేను వెళ్ళి పాట పాడడమా, నేను వెళ్ళి ఈశ్వరుడి దేవాలయంలో బూజులు దొరకనా, నేను వెళ్ళి ఈశ్వరుడి పాత్రస్థానాన్ని తోమనా అని నేను వెళ్ళి అని మీరు ఏ అహంకారాన్ని అడ్డు పెట్టుకున్నా ఆయన అనుగ్రహం మాత్రం కలగదు.